దత్తాత్రేయ ప్రథమావతారమైన పిఠాపురం శ్రీ వల్లభస్వామి ఆశీస్సులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉండాలని కోరుతూ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సూచనల మేరకు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో పిఠాపురం శ్రీ వల్లభ మహాసంస్థానంలో జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు డాక్టర్ పిల్లా దీపికా శ్రీధర్ దంపతులచే కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్వామివారికి 108 కొబ్బరికాయలు కొట్టి సమర్పించడం జరిగింది. అనంతరం డాక్టర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని మునుపెన్నడూ ఏ నాయకుడు సాధించని విధంగా అత్యధిక మెజారిటీతో 1,00,000 ఓట్ల పైన గెలిపించి తీరుతామని అన్నారు. గతంలో కూడా ఇదే మాదిరిగా శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి నడిచి వెళ్లి స్వామివారికి మొక్కులు తీర్చామని, అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ, జనసేన నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, వీర మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అనుకుంటారా జై గురుదత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని, అదేవిధంగా
జనసేన టీడీపీ పొత్తులో అందరు అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరి కోరిక. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున కోరుకుంటూ ఈరోజు దత్తుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీపాలవుడి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 108 కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రజాబలంతో పాటు దైవ బలం కూడా తోడుగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని. ఆయన పోటీ చేస్తే మా జన సైనికులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, పిఠాపురం ప్రజలందరూ సహకారంతో అత్యధిక మెజారిటీ మునుపెన్నడూ ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవలేనంత అత్యధిక మెజారిటీ 1,00,000 పై ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపించుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా మా అధినేత పిఠాపురం నుంచి పోటీ చేసి గెలవాలని, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కూడా పిఠాపురం నియోజకవర్గ జన సైనికుల సహకారాలతో అన్నవరం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. తొలి తిరుపతికి పాదయాత్ర చేయడం జరిగింది. అనేక దైవ కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు కూడా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ వైపు నుంచి చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటాం, మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు ఈ శ్రీపాలవుని ఆశీర్వాదంతో దాదాపుగా ఎన్నికల శంఖారావం మోగించినట్టు అవుతుంది.